పరిస్థితిని మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. రైట్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాము. ఎర్రగడ్డ డివిజన్లో ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం కానీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎర్రగడ్డ డివిజన్లో దాదాపు ఓటర్లలో అధిక శాతం ఎక్కువ ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. సో మనం ఒకసారి పోలింగ్ బూత్లలో చూసుకోవచ్చు. దాదాపుగా ఇక ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో అన్నీ కూడా దాదాపు జనాలతోటి క్యూ లైన్లో నిండిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఉదయం 7 నుంచి కూడా జనాల తాకిడి ఇదే విధంగా ఉంది. జనాలు వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఎర్రగడ్డ డివిజన్లో అధికంగా ముస్లిం ఓటర్స్ ఉంటారు, వాళ్ళే అధికంగా ఓటు వేయడానికి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. దాదాపు అనేక పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ఎటువంటి ఈవీఎం మొరాయింపులు లేకుండా కూడా ఇక్కడ అధికారులు వాటిని చూసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. మొత్తంగా అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రగడ్డ డివిజన్లో మనం ప్రస్తుతం ఒక మోడల్ పోలింగ్ బూత్లో ఉన్నాం, పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ అంతా కూడా మహిళా సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏదైతే ప్రత్యేకంగా ఈసారి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ స్టేషన్ కావచ్చు, పోలింగ్ బూత్లను కూడా అధికారులు పెంచడం జరిగింది. కన్వీనియంట్గా వాళ్ళ ఏరియాలోనే ఓటు వేసే విధంగా వాళ్ళకి అందుబాటులోనే పోలింగ్ బూత్లను అరేంజ్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఎర్రగడ్డ డివిజన్లో దాదాపుగా జనాలందరూ కూడా ఓటు వేయడానికి వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలోనే ఎర్రగడ్డ డివిజన్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు. ఏదైతే ఓటర్స్ వస్తారో ఎందుకంటే యువత కావచ్చు, కొత్త ఓటర్లు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలా పెద్ద మంది ఎవరైనా కావచ్చు, తెలిసే వాళ్ళు కావచ్చు, ఏదైతే ఇక్కడ బస్సులు ఉంటాయి, చాలామంది చదువుకొని వాళ్ళు కూడా వస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఓటర్ అసిస్టెంట్స్ కోసం ప్రత్యేకంగా ఓటర్ అసిస్టెంట్స్ బూత్లు ఏర్పాటు చేశారు. ఏదైతే బూత్కు ఒక ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేసి కూడా వాళ్ళందరికీ కూడా అసలు ఏ విధంగా వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, వాళ్ళ బూత్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఏ విధంగా లోపలికి వెళ్ళాలనేది పూర్తిగా చెప్తున్నారు. అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ కమిషనర్ ఏదైతే ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారో ఆర్వి కర్ణన్ కూడా ఈ బూత్ను తనిఖీ చేసి అన్ని ఏర్పాట్లు బాగున్నాయని కూడా వాళ్ళు మనతో మాట్లాడి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎర్రగడ్డ డివిజన్లో ఒకసారి మనం చూసుకోవచ్చు. అనేక మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కడుతున్నట్టు సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు ఏదైతే 10 గంటల వరకు కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ 10% జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి డివిజన్లలో బోరబండ కావచ్చు, ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్లలో ఇంకా క్యూ లైన్ కొనసాగుతుంది. మిగతా డివిజన్లలో కొంచెం మందకొడిగా కొనసాగినా కూడా రాను ఏదైతే ఆఫ్టర్నూన్ తర్వాత పెరిగే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈసారి ఇక్కడ ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఓటర్లకు అవగాహన కల్పించింది. పార్టీలకు కూడా మొబిలైజ్ చేస్తూ పోలింగ్ బూత్లకు జనాలను వచ్చేలాగా వాళ్ళని మోటివేట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఎర్రగడ్డ డివిజన్లో ఇంకా భారీ క్యూ లైన్లను ఓటేయడానికి వేచి ఉన్నారు. ఇక ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఇది ఇప్పటివరకు ఎర్రగడ్డ డివిజన్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్